హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మార్కెట్ ట్రెండ్, అదేవిధంగా రెండు స్టాక్స్ గురించి, ముందుగా మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ కానీ గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ మనం మార్చిలో చూసాము. సో మార్చిలో ఏంటి అంటే ఇప్పటి వరకు మనం చూసిన ట్రేడింగ్ సెషన్స్లో లోయర్ లెవెల్స్ నుంచి నిఫ్టీ పైకి రావడం గమనించాము. అంటే వీక్గా ఓపెన్ అయినా కూడా మళ్ళీ క్లోజింగ్ పరంగా ఎంతో కొంత హైలోనే క్లోజ్ కావడం చూస్తున్నాం. ఇది పాజిటివ్ అంశం. ఫస్ట్ థింగ్ ఏంటంటే గత 5 నెలలుగా ఏదైతే వన్ సైడెడ్ సెల్లింగ్ అనమాట, అటు నిఫ్టీతో పాటు మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా భారీగా క్రాష్ అయిపోయినాయి, మీకు తెలిసిందే. సో గతంలో ఎలా ఉండేదంటే ఈవెన్ మరీ ముఖ్యంగా జనవరి కానివ్వండి, ఫిబ్రవరిలో కానివ్వండి, ఎంత పాజిటివ్ న్యూస్లు ఉండి గ్యాప్ అప్ వచ్చినా కూడా మళ్ళీ ఈవినింగ్ కల్లా నిఫ్టీ కిందకు వచ్చేసేది. బట్ మార్చిలో మనకి ఏంటంటే ఇనిషియల్గా 1-2 రోజులు వీక్గా ఉన్నా కూడా మార్చిలో కొంత మార్కెట్స్ లోయర్ లెవెల్స్ నుంచి పెరగడం చూస్తున్నాము. 22,000 బ్రేక్ అయింది. బ్రేక్ అయినా కూడా ప్రస్తుతానికి బ్రేక్ అయ్యి మళ్ళీ దాని పైకి వచ్చి 22,470 దగ్గర ఉంది. సో నేను మీకు తెలిసిందే గతంలో ఒక వీడియో చేశాను, అంటే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. ఇక చాలా వరకు మార్కెట్స్ భారీగా పడ్డం ఆగిపోవచ్చు. మార్చిలో మార్కెట్స్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాము. అంటే నేను చెప్పానని కాదు, కోఇన్సిడెంట్గా మార్కెట్స్ కూడా చాలా వరకు స్టాక్స్లో ఇంకా సెల్లింగ్ కొనసాగుతుంది. బట్ నిఫ్టీ పరంగా ఆగింది. ఇప్పుడు 2 స్టాక్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ 2 స్టాక్స్ లాస్ట్ వీడియో కింద చాలామంది అడిగారు. అదేవిధంగా దానికి ముందు వీడియో కింద కూడా చాలామంది ఈ 2 స్టాక్స్ గురించి, అంటే చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు, అది వేరే విషయం. ఎక్కువగా ఈ 2 స్టాక్స్ గురించి అడుగుతున్నారు, ఎందుకంటే ఈ 2 బాగా కరెక్ట్ అయినాయి కాబట్టి వాటిలో వాళ్ళు ఫ్రెష్గా పొజిషన్ తీసుకోవడానికి అడుగుతున్నారు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేయాలా వద్దనే అంశాలు వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి మనం 2 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఒకటి అశోకా బిల్డ్కాన్. అశోకా బిల్డ్కాన్ గమనిస్తే ఇది సెక్టార్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్రాలో ఉంది. సో ఇన్ఫ్రాలో అన్ని రకాల ప్రాజెక్ట్ చేస్తారు. స్ట్రైట్ అవే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మరీ ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే రోడ్ అండ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ అనమాట. మెయిన్ బిజినెస్ అంతా కూడా వీళ్ళకి 42% రోడ్ అండ్ ఈపీసీ, తర్వాత పవర్, అది కూడా ఒక 40% దాకా, 40-42% ఉంది. ఈ 2 కలుపుకుంటే దగ్గర 84-85% వీళ్ళకి వీటి మీదే, అటు రోడ్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా మనకి పవర్ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళకి రెవెన్యూస్ వస్తాయి. సో ఇది కానీ గమనిస్తే రీసెంట్గా 300 రూపీస్ పైకి వెళ్ళి ఇప్పుడు 180 బిలోకి వచ్చేసింది. రీసెంట్ నెంబర్స్ కొంచెం రెవెన్యూస్ మాత్రం తగ్గాయి, కానీ ప్రాఫిట్స్ మీరు చూస్తే బాగా పెరిగాయి. దీని ఓవరాల్గా అశోకా బిల్డ్కాన్ హిస్టరీలోనే మంచి ప్రాఫిట్స్ని మొన్న క్వార్టర్లో ఈ కంపెనీ అనౌన్స్ చేసిందనమాట. సో కంపెనీ పరంగా బాగానే ఉంది, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్లస్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉంది. దగ్గర 13,200 crores ఆర్డర్ బుక్ అండి దీనికి ఉంది ప్రస్తుతానికి. రీసెంట్గా కూడా 2-3 ఆర్డర్స్ ఇది మనకి రావడం చూసాం ఈ కంపెనీకి. కాబట్టి ఆర్డర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆర్డర్స్ రావడం బాగుంది, ఆర్డర్ బుక్ కూడా బాగుంది, తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా బాగుందండి. ఎందుకు చెప్తానంటే రీసెంట్ నెంబర్స్లో ప్రాఫిట్స్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ అనమాట. ఇన్ టైం ఎగ్జిక్యూషన్ అంటాం. సో ప్రధానంగా ఈ ఇన్ఫ్రా కంపెనీస్లో మనం చూడాల్సింది ఏంటి అంటే ఎవరు అంటే ఒక ఆర్గనైజర్గా వెళ్ళి ప్రాజెక్ట్స్ని త్వరగా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మార్జిన్స్ పెరుగుతుంటాయి. డిలే అయ్యే కొద్దీ ప్రాఫిట్స్ తగ్గుతాయి అన్నమాట. సో ప్రాఫిట్స్ పెరగాలంటే ఎగ్జిక్యూషన్ బాగుండాలి. సో రీసెంట్గా వెళ్ళే ఎగ్జిక్యూషన్లో కూడా బాగా అంటే చాలా త్వరగా అనుకున్న టయానికి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనమాట. అది ఒక పాజిటివ్ అంశము. సో ఇక వాల్యుయేషన్స్ పరంగా చూస్తే ఇది దగ్గరగా 5,000 కోట్ల లోపలికి వచ్చేసింది మార్కెట్ క్యాప్ అనమాట. సో 5,000 కోట్లు ఒక దగ్గర 10,000 కోట్ల కంపెనీ, రెవెన్యూస్ ఉన్న కంపెనీ మనకి 5,000 కోట్లకు దొరుకుతుందంటే మనం కొనుక్కోవచ్చు కదా. ఈ విధంగా మీరు ఆలోచించాలి. సో కాబట్టి అయితే నేను దీని మీద పాజిటివ్గా ఉన్నాను. లాంగ్ టర్మ్లో ఇది బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు 3 to 4 years మీరు టైం పెట్టుకోండి. దీని గతంలో మనం దగ్గరగా 90-100 రూపీస్లో, ఇప్పుడు కదా లాంగ్ బ్యాక్ ప్రాఫిట్ మాస్టర్ చూస్తున్న అందరికీ తెలిసిందే, చెప్పాము. అక్కడి నుంచి 300కి వెళ్ళింది. 300 నుంచి మొన్నటి వరకు స్ట్రాంగ్గా ఉంది. బట్ మన నెంబర్స్ తర్వాత మార్కెట్లో క్రాష్ తర్వాత ఇది కూడా బ్రేక్ అయిందనమాట. అంటే బ్రేక్ అవడం అంటే డౌన్ సైడ్ మనకి రావడం చూసాము. సో ఆబ్వియస్గా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా ఏమైపోతాయంటే ఇటువంటి బేర్ మార్కెట్లో వీక్ అయిపోతాయి. ఇది స్ట్రాంగ్గానే ఉందండి, ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా, అంటే అది ఉండాల్సిన రేటు కన్నా తక్కువ ఉందండి, తక్కువ దొరుకుతుంది. చీప్ అంటాం కదా మనం, చీప్గా దొరుకుతుంది అనే పదం ఒకటి ఉంటుంది, మనం రెగ్యులర్గా వాడకంలో ఉంటుంది కదా, అదేవిధంగా చీప్గా దొరుకుతుంది. ఇది 3.5 PE దగ్గర దొరుకుతుంది. ఇంతకన్నా మీకు అటు గ్రోత్ ఉంది, ప్లస్ లో వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. బ్లైండ్గా మీరు కొనుక్కోవచ్చు. డెట్ పరంగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రతి ఇన్ఫ్రా కంపెనీకి మనం చూడాల్సింది రకరకాల యాంగిల్స్లో చూస్తూనే ప్లస్ డెట్ని కూడా చూడాలి.
డెట్ లేని ఇన్ఫ్రా కంపెనీ ఉండదు. కాబట్టి డెట్ ఉందని చెప్పి అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు. సో ప్రతి ఇన్ఫ్రా కంపెనీ కూడా డెట్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మామూలుగా డెట్ లేకపోతే ఇన్ఫ్రా కంపెనీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదండి. కారణం ఏంటి అంటే వాల్యూమ్ చేయాల్సి ఉంటుంది, జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే వీళ్ళకి సపోజ్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2,000 కోట్ల ఆర్డర్ వచ్చింది అనుకోండి. అదే ఈ ఆర్డర్ మాకు వచ్చిందని చెప్పి అటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వీళ్ళు వెళ్ళి అప్పు తీసుకొచ్చుకుంటాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్డర్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే మళ్ళీ వాళ్ళకి చెల్లించడం. ఈ విధంగా ఇదంతా కూడా ఇది కంపెనీ చేసుకునే పని మనకు అనవసరం, చెప్తున్నాను. ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే కంపెనీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గతంలో ఇప్పుడు జరగలేదు, ఈ మధ్యకాలంలో లాస్ట్ 3-4 ఏళ్ళలో కాదు, గతంలో ఒక 10 years అంతా కూడా మనం చూస్తే మెజారిటీ కంపెనీస్ అన్నీ కూడా ఈ డెట్ నేను మేనేజ్ చేసుకోవడంలో బాగా విఫలమైనాయి. ప్లస్ అప్పుడు పరిస్థితి ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదండి. సపోర్ట్ అంటే వాళ్ళు టయానికి డబ్బులు ఇవ్వడము ఇవన్నీ లేకుండా పోయింది. తర్వాత గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఇన్ఫ్రాకి చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఒక 10 years బ్యాక్ స్టోరీ చెప్తున్నాను. సో దాంతో ఏమైందంటే కంపెనీస్ అన్నీ కూడా ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఇన్ఫ్రా చూసుకోండి, ఇప్పుడు కూడా జిఎంఆర్ ఇన్ఫ్రాకి ఎంత డెట్ ఉందో. కాబట్టి ఇట్లా చాలా కంపెనీస్ ఈవెన్ దివాళా తీసాయి అన్నమాట. అయితే మనం మరీ అటువంటి డేంజర్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడు అవాయిడ్ చేయాలి. ప్రస్తుతానికి అశోక బిల్డ్ కానీ అంత డేంజర్గా లేదు. సో దానికి ఉన్న డెట్ ఏంటంటే 5,000 కోట్లు ఉంది. ఇది మేనేజబుల్ డెట్టే అనుకోవచ్చు. డెట్ ఈక్విటీ రేషియో కానీ గమనిస్తే 1.96 ఉంది. సో ఇది 2 below ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఇన్ఫ్రా కంపెనీస్కి ఏం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డెట్ ఒక చిన్న ఎఫ్ఎంసీజీ కంపెనీకి ఉంది అంటే అవాయిడ్ చేయమని చెప్తాం. సో సెక్టర్గా మారుతూ ఉంటుందండి. అట్లనే కొన్ని ఫార్మా కంపెనీస్కి కూడా స్థాయిని మించి డెట్ ఉన్నా కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. అదే హాస్పిటల్ స్టాక్ ఉందనుకోండి హోల్డ్ చేయమని చెప్పచ్చు. సో కాబట్టి ఏంటంటే డెట్ అనేది ఒక్కొక్క సెక్టర్కి ఒక విధంగా ఉంటుంది. సో ఇన్ఫ్రా కంపెనీకి ఈ వాల్యూమ్లో ఉన్న అంటే ఈ వాల్యూమ్తో రెవెన్యూస్ ఉన్న కంపెనీకి ఈ డెట్ అనేది ఓకే. తర్వాత ఆర్డర్ బుక్ కూడా గమనిస్తే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ 13,200 ఉంది. ఇయర్లో కంపెనీ అంచనాల ప్రకారం 8,000 crores రావచ్చు అంటున్నారు. సో మనం తక్కువ వేసుకున్నా కూడా ఒక 6,000 crores వచ్చినా కూడా ఆర్డర్ బుక్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి డెట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఇంకా వాల్యుయేషన్స్ అయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వాల్యుయేషన్స్ మనకి చాలా లో వాల్యూలో దొరుకుతుంది. కాబట్టి అశోక బిల్డ్ కానీ ఆల్రెడీ హైలో కొన్న వాళ్ళు హోల్డ్ చేయండి. కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళు కొనవచ్చు. ఇంకా హైలో కొన్న వాళ్ళు యాడ్ కూడా చేసుకోండి. కాకపోతే ఒకే బయింగ్ పాయింట్ కాకుండా కొంచెం మీరు యాడ్ చేసుకుంటూ పోండి. ఇది అశోక బిల్డ్కాన్ గురించి. ఇక నాట్కో ఫార్మా గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకొక స్టాకు నాట్కో ఫార్మా అనమాట. సో ఇది కూడా రీసెంట్ నెంబర్స్ తర్వాత క్రాష్ అయిపోయింది. ఒక్కసారి దగ్గర రీసెంట్గా మామూలుగా 1,300 ఉండే, దానికి ముందు 16 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి నెంబర్స్ తర్వాత ఒకసారి క్రాష్ అయిపోయింది. ప్రధాన కారణం మీకు అందరికీ తెలిసిందే, రెవెన్యూస్లో బాగా డిప్ వచ్చింది. ఇక మార్జిన్స్ అయితే బాగా పడిపోయినాయి అన్నమాట. సో దాని కారణంగా ఈ స్టాక్లో బాగా కరెక్ట్ అయింది. ఇక ఈ బిజినెస్ మోడల్ దేని గురించి మాట్లాడుకుందాం. ఫార్మా రంగానే అన్ని ఫార్మా కంపెనీస్ ఒకటి కాదు, ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఒక్కొక్క స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంటుంది. సో ఇది కానీ గమనిస్తే ఏంటి అంటే ఫార్ములేషన్స్లో ఉన్నారనమాట. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా ఏంటి అంటే కాంప్లెక్స్ డ్రగ్స్ని తయారు చేయడం. కాంప్లెక్స్ డ్రగ్స్ అంటే వేరే వాళ్ళు తయారు చేయలేనివి వీళ్ళు తయారు చేయడం అనమాట. అంటే కొంచెం కాంప్లెక్స్ అంటే కొంచెం కష్టతరమైన ఉంటాయి కదా, అటువంటి వాటి మీద వీళ్ళ మెయిన్ ఫోకస్. అందులో మరీ ముఖ్యంగా అంకాలజీ రిలేటెడ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఎక్కువగా వాటి మీద ఎక్కువ ఫోకస్ అనమాట. అది కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీద వీళ్ళు ఆధారపడుతున్నారు. 76% రెవెన్యూస్ వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ మీద వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి కంపెనీస్కి రిజల్ట్స్ అనేది స్టడీగా ఉండవండి. ఒక క్వార్టర్ ఒక్కసారి పడ్డము, ఇంకొక క్వార్టర్ ఒకసారి పెరగడము, ఈ విధంగా జరుగుతుంటుంది. రెండు జరుగుతాయి, అది జరుగుతుంది ఇది జరుగుతుంది. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే ఇప్పుడు మనం నెగిటివ్ అనుకున్నాం కదా, ఒక్కసారి పడిపోవడం అనేది, ఒక్కసారి రెవెన్యూస్ పడిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కొన్ని అంకాలజీ బేస్డ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి యుఎస్లో అమెరికాలో ప్రైస్ పరంగా డ్రాప్ అయింది. అదేవిధంగా కాంపిటీషన్ కూడా బాగా పెరిగిపోయిందనమాట. ఇమ్యూనో మాడ్యులర్స్ అంటాము. సో అదేంటి అంటే మల్టిపుల్ మైలోమాకి వాడే డ్రగ్ ఒకటి ఉంది. దానికి విపరీతమైన సేల్స్ నాట్కోకి వచ్చేవి.
అక్కడి నుంచి కొంచెం రెవెన్యూ తగ్గింది. అంటే చాలా కారణాలు, అందులో కారణం ఇది కూడా ఒక కారణం అనమాట. సో ఇటువంటి సెట్ బ్యాక్స్ దీనికి చూసాము. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి ఇక మాట్లాడుకుంటే, ఫ్యూచర్లో నేను అనుకోవడము ప్రస్తుతానికి ఇమీడియట్గా నెక్స్ట్ క్వార్టర్లో కొంత రెవెన్యూస్ పరంగా జంప్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే డిసెంబర్లో తగ్గుతుందండి. నాట్కో ఫార్మాకి ప్రతి డిసెంబర్లో కూడా రెవెన్యూస్ తగ్గుతాయి. అయితే ఈసారి మరీ ఎవరు ఊహించని విధంగా తగ్గిపోయినాయి. సో నెక్స్ట్ క్వార్టర్ మరీ ఇంత దారుణంగా రాకపోవచ్చు. కాకపోతే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎలా వస్తాయనేది చూడాల్సి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం కంపెనీ పరంగా కొంచెం డైవర్సిఫైడ్ చేస్తూ వెళ్తుంది, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ బట్ వాటన్నిటికంటే ముందు ఎక్కువగా వీళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువగా రెవెన్యూస్ అంతా కూడా ఈ దీంట్లోనే ఎక్కువగా క్యాన్సర్ రిలేటెడ్ దాంట్లోనే ఉన్నారు. మిగతా అదర్ లైక్ కార్డియాలజీలో, డయాబెటీస్ వీటిలో ఉన్నారు. కాకపోతే ఎక్కువగా మనకి అంకాలజీలో ఉన్నారు. అయితే గ్లోబల్గా కానీ గమనిస్తే ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఎక్కువగా అన్ని అంటే మందుల పరంగా చూసుకుంటే ఎక్కువ వాడకంలో ఉన్న మందులు వేరు, వాల్యూమ్ జనరేట్ చేసే మందులు ఏంటి అంటే అంకాలజీ రిలేటెడ్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇమ్మీడియట్గా మాత్రం ఈ స్టాక్ బౌన్స్ అయ్యే అవకాశాలు లేవు. అట్లీస్ట్ ఒక 2 క్వార్టర్లు మాత్రం సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే లాంగ్ టర్మ్కి అగైన్ 3-4 ఏళ్ళు ఉంటే దీని మీద మీరు బెట్ చేయొచ్చు. వీళ్ళు ఏంటి అంటే కొత్త డ్రగ్ని కనుక్కోవడం, R&D మీద ఎక్కువ ఖర్చు పెడతారండి. సో రేపొద్దున మళ్ళీ ఏదన్నా ఒక కొత్త వీళ్ళు కనుక్కున్నారనుకోండి, సో ఒక్కసారి మళ్ళీ దీనికి మళ్ళీ రెవెన్యూస్ పెరగడం ఉంటుంది. సో ఇటువంటి అంశాలు అనేది యాడ్ అవుతాయి. కాబట్టి ఏదంటే ప్రస్తుతానికైతే కంపెనీ ఇది కూడా రీసెంట్ కరెక్షన్ తర్వాత వాల్యుయేషన్స్ బాగా అందుబాటులోకి వచ్చాయి. 14,000 crores మార్కెట్ క్యాప్ అనమాట. PE కానీ గమనిస్తే 7.5 PEకి వచ్చేసింది. కాబట్టి దీన్ని కూడా మనం వాల్యూ స్టాక్గా పరిగణించవచ్చు. కాకపోతే ఇమీడియట్గా బౌన్స్ అయ్యే అవకాశాలు లేవు. లాంగ్ టర్మ్ కోసం ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, హైలో కొన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు స్లోగా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక మనం మార్చ్ 23వ తారీఖు ఇన్వెస్టర్స్ మీట్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. సో ఇది మేము కండక్ట్ చేయాలనుకోలేదు. కాకపోతే చాలామంది ఇన్వెస్టర్స్ మీట్ ఇప్పుడు మీరు పెట్టాలి అని చాలామంది అడగడంతో మనం ఈసారి ఇన్వెస్టర్స్ మీట్ మార్చి 23వ తారీఖు హైదరాబాద్లో పెట్టాలనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కాండి. దీంట్లో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే సెక్టర్ వైజ్ ఎలా ఉంటుంది, తర్వాత ఏ స్టాక్స్ మనం ఉంచుకోవచ్చు, లాస్లో ఉన్నా ఉంచుకోవచ్చు, ఏ స్టాక్స్ లాస్లో ఉన్నా ఎగ్జిట్ కావాలి, అదేవిధంగా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా ఈ ఫాల్లో అనే అంశాలు మాట్లాడుకుందాం. కేస్ స్టడీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి 23వ తారీఖు ఇన్వెస్టర్స్ మీట్ హైదరాబాద్లో ఉంటుంది. దానికి హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.